శ్రీరాముని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం శ్రీమద్ రామాయణంలో ఇవ్వబడింది. ఈ ప్రార్థన చేసింది ఆంజనేయ స్వామి. కనుక ప్రతి వాళ్ళు కూడా అది నేర్చుకొని మొదట అది పాడుకొని మనం ప్రారంభం చేద్దాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతంగల్పవృక్షాయ నమతంగమధేనవే. నల్లనివాడు పద్మనయనములవాడు మహాశుగంబులున్ విల్లును దాల్చువాడు కడు విప్పగు అక్షమువాడు నేడు పైజల్లెడువాడు నిక్కిన బుదంబులవాడు యశంబు దిక్కులం సల్లెడువాడునైన రఘుసత్తముడిచుత మాకభీష్టము. వశుడుగా మృక్కెదన్ లవణవాద్ది విజృంభణతా నివర్తికిన్ దశ దిగదీశ మౌళి మణిదర్పణ మండిత దివ్యకీర్తికిన్ దశశత భానుమూర్తికి సుధారుజిభాషికి సాధుపోషికిన్ దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పొరిగొన్న జట్టికిన్. రాముని గురించి భాగవతంలో ఉన్న పద్యాలు ఇవి. భాగవతంలో కూడా రామాయణ కథ ఉంది, కొద్దిగా సంగ్రహంగా. శ్రీకృష్ణ కథకు పూర్వమే రామావతార కథ ఉన్నది. అప్పుడు రాముని గురించి పోతన గారు రాసిన పద్యాలు ఇవి. చాలా ఇష్టమైనవి, మాస్టర్ గారికి చాలా ఇష్టమైనవి.